గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోకు గోదావరికరణలో అద్భుత స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరావడంతో పట్టణ చౌరస్తా జనసంద్రమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం బాగుపడిందని, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమైపోయిందని చెప్పారు. కేసీఆర్ రోడ్ షోకు గోదావరి ఖని ప్రజల నుంచి వచ్చిన స్పందనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూద్దాం. వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వారి స్పీచ్ పట్ల ఎలాంటి ఆసక్తిగా ఏదైతే విన్నారనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉన్నాము, ఇంతకుముందు ఇక్కడ నీటి సమస్య ఎలా ఉంటుండే, తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ సాధించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఇక్కడ అభివృద్ధి చెందిందంటారు? ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు పరిస్థితి? 60 ఏళ్ల క్రితం ఎట్లాంటిది ఉండేనో, అంటే కేసీఆర్ రాకముందుకు ఎలాంటి బీడుబాలిందో ఇప్పుడు ప్రజెంట్ అదే చూస్తున్నాం. మేము కేసీఆర్ ఉన్నప్పుడే పరిపాలన చాలా బాగుంది. ఈరోజు జనాలు పిలవకుండానే వచ్చి 2 వేల మంది చూసారుగా. మాకు నిన్న కన్ఫర్మ్ అయింది ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంతకుముందు చూసారు ఎన్ని వేల మంది. అది కేసీఆర్ ఆదరణ. మళ్ళీ ఎంపీగా మన కొప్పులీశ్వరనే వస్తాడు, మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారే వస్తారు. హోప్ ఉంది కేసీఆర్ గారు మళ్ళీ వస్తారని, మా బతుకులు బాగుపడతాయన్న హోప్ అందరికి వచ్చింది. అమ్మ మీరు చెప్పండి. ఒక మధ్యలో ఒక 4 నెలలు అవుతుంది మేము కేసీఆర్కి దూరంగా ఉండి చాలా బాధపడుతున్నాం. వేసిన జనాలు కూడా ఇక్కడ ఏదో చిన్న ఎమ్మెల్యేలకు ఏదైనా ప్రాబ్లం మీద కోపం మీద వేసిండ్రు. మేము కేసీఆర్ పోతాడని మేము అనుకోలేదని ప్రతి అవ్వ అయ్య అందరూ అంటున్నారు. ఈరోజు కేసీఆర్ వచ్చేదాకా మేము కూడా కొంచెం భయపడ్డాం. కేసీఆర్ మళ్ళీ వస్తలేడు, మాకు జనాలకు కనబడతలేడు అనుకున్నాం. కానీ ఈ రోజు గోదావరి కనిలో ఈ బస్సు యాత్ర రూపకంగా వచ్చిన కేసీఆర్ని చూడడానికి మేము ఎవరము ఏ లీడర్లు పిలవక ముందే మేము సార్ని పిలుచుకుంటాం. మేము పొరపాటు చేసినాము, సార్కి ఈసారి క్షమాపణ చెప్పి మనం ఈసారి మళ్ళీ పార్లమెంట్కి అయ్యే ఎలక్షన్లలో తప్పకుండా సారు ఏది చెప్తే ఎవరికి చెప్తే వాళ్ళకి కొప్పులీశ్వరన్నకి కారు గుర్తు మీద ఓటేసి ఘనంగా గెలిపించుకుంటామని చెప్పేసి మేము వస్తాము, మేము సార్ని చూస్తాము అని చెప్పేసి. ఎందుకు అనంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఏ విధంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ప్రతి ఒక్క విషయంలో పింఛన్లు కూడా ఒక అవ్వ మేము వెళ్ళి ఇంటింటికి పోయి ఓటు అడుగుతూ ఉంటే, బిడ్డ కేసీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తే మళ్ళీ మాకు పెంచుతాడు, మాకు 2000 ఇచ్చేటప్పుడు కూడా మాకు పెంచుతానని చెప్పలేదు, అయినా మాకు అవసరమని 2000 ఇచ్చిండు. ఇప్పుడు 4000 ఇస్తానని వాళ్ళు చెప్పి కూడా ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు. కాబట్టి మేము తప్పకుండా కేసీఆర్కి అయితే ఈ సభ ముఖంగా చాలా మంది ఇప్పటిదాకా కొంచెం భయం ఉండే, ఇప్పుడు ఇద్దరితో ఆ భయం కూడా పోయింది. తప్పకుండా కొప్పులీశ్వరన్న భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనాలందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పండి. ప్రధానంగా కేసీఆర్ గారి రోడ్ షో జరిగింది, ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎలా అనిపిస్తూ ఉంది మీకు? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎలాంటి ఓట్లు పడే అవకాశం ఉందంటారా, లేదంటారా? బస్ యాత్ర తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అన్ని స్థానాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి 5 నెలల కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే, కాంగ్రెస్ పాలన ఎలా అని చెప్పేసి బెర్జు చేసుకున్న రోజులు వచ్చాయి. ప్రతి ఒక్క రైతు కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు కేసీఆర్ గారు దూరం కావడం వల్ల, మేము చేసిన తప్పు వల్ల మా ప్రభుత్వాన్ని మేము బోడగొట్టుకున్నాం, మిస్టేక్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి వేసినాం. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, పెద్దపల్లిలో పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. ఇప్పుడు గత 50 సంవత్సరాల పాలన, మన 10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారిది ఎట్లున్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ కేసీఆర్ గారు అని అంటేనే సంక్షేమాలకు నిలయము. రెండోది, ఇవాళ పాత 50 సంవత్సరాల వాటర్ ప్రాబ్లం అనేది మనకు కనబడుతుంది. రైతులైతే కష్టపడుతుండ్రు, బాగా ఇబ్బంది పడుతుండ్రు. ఇలా రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఇంతవరకు పడలేదు. ఆల్రెడీ పెన్షన్ 2000 రూపాయలు సార్ అడగకముందే ఇచ్చి ఆల్రెడీ ప్రతి నెల 1వ తారీఖు నాడే రైతు పెన్షన్ ఇచ్చిండు. 100% ఈశ్వరన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. సార్ వచ్చినాక ఆల్రెడీ గ్రాఫే చేంజ్ అయింది. ఆల్రెడీ ఇవాళ వచ్చిన జనం అంతా స్వచ్ఛందంగా ఆల్రెడీ వాళ్ళు మనం తప్పు చేస్తామని చెప్పాలని, కేసీఆర్కు ఖచ్చితంగా మన మద్దతు తెలియజేయాలని చెప్పాలని ఇవాళ గోదావరి కానీ బిడ్డలందరూ ఆల్రెడీ చౌరస్తాకు వచ్చి కరెక్ట్ మద్దతు పలికిండ్రు. 100% కొప్పులీశ్వరన్న భారీ మెజార్టీతోటి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆల్రెడీ కైవసం చేసుకుంటాడు. మీరు చెప్పండి, అటు రోడ్ షో జరిగింది, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఎలక్షన్స్లో? ఈ రోడ్ షో ద్వారా కేసీఆర్ గారు ఈ 4 నెలల పాలనలో ప్రజలకు అందరూ వివరించడం జరిగింది. ఈరోజు దిగువన పోయిన నీరును ఎగువకు పట్టకపోయిన ఘనత కేసీఆర్ గారిది. ఇదంతా కూడా ఈరోజు గోదావరి నదిలో చుక్క నీరు లేని పరిస్థితి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఎక్కిన తర్వాత అబద్ధాలు ఆడి ప్రభుత్వము
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆ వాగ్దానాలన్నీ కూడా నీరుగార్చి ఈరోజు వాటర్ అన్ని వదిలేసి కేసీఆర్ మీద బురద జల్లి లబ్ధి పొందామని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఈశ్వరన్న బ్రహ్మాండంగా పెద్దపల్లి సీటు కైవసము, ఇది మొదటి సీటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియదు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం ఈసారి ఎన్నికల్లో అటు పెద్దపల్లి నుంచి భారీ మెజార్టీ తోటి గెలవబోతుందని కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బస్ యాత్ర జరిగింది, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే రేపు ఎలక్షన్స్లో? ఈ బస్సు యాత్రతోటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ జనము సముద్రం లాంటి జనం చూసి వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకొని పోయి పడుకున్నారండి. అట్లాంటి జనం ఉంది. కేసీఆర్ అంటే అందరికీ దేవుడు అండి. తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు అంటే కేసీఆర్ అండి. మా మైనార్టీలకు 75 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క మైనార్టీ కూడా ఏమి హెల్ప్ చేయలేండి, సాయం చేయలేదు. కానీ మా కేసీఆర్ సార్ వచ్చినప్పుడు తర్వాత మైనార్టీ షాదీ ముబారక్ అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మా మైనార్టీ గురుకులాలు అండి 240 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి రంజాన్ తోఫా అని చెప్పేసి ఇవన్నీ మన ఇండియాలలోనే మైనార్టీలకి ఏ గవర్నమెంట్ సరిగా చేయలేదు. కానీ మా కేసీఆర్ గారు అండి మైనార్టీలకి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క మైనారిటీకి కూడా మినిస్టర్ పోస్ట్ చేయలేదండి. ఒక్క మైనార్టీ కూడా. అందరు అంటారు మైనార్టీలు అందరూ కాంగ్రెస్ అయిపోయింది. మరి కాంగ్రెస్ అయిపోయింటే ఒక్క ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు? అందరూ మైనార్టీలు కాంగ్రెస్ కోటిసారి అన్నారు. ఎందుకు గెలవలేదు? ఎందుకు గెలిపించుకోలేకపోయారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు చెప్తున్నా నేను, ఇక్కడ నుంచి మా పెద్దపల్లి పార్లమెంట్ ఈశ్వరన్న గెలుపు ఖాయమైంది. 80% 90% ఈశ్వరన్న గెలుపు ఖాయమైంది. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర తర్వాత పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కన్ఫర్మ్ అయిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్రలో సంబంధించి అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి కూడా అటు ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా పార్లమెంట్లో తెలంగాణ గలం బలం ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీల గెలుపు ఆవశ్యకతను కూడా వారు వివరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద అటు ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి బస్ యాత్ర, ఏదైతే రామగుండంలో జరిగినటువంటి బస్ యాత్ర విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రవితో వంశీకృష్ణ, టీ న్యూస్, రామగుండం.